సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో ఫస్ట్ సీజన్లోనే ప్రవేశించి తనదైన ఒక ముద్ర కూడా వేసుకొని బయటికి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా టిల్ ఇండస్ట్రీకి చాలా దగ్గరగా ఉంటూ తనతో ఉన్నటువంటి ఎవరైతే పార్టిసిపేట్ చేసినా వాళ్ళు కానీ ఇతర సినీకి సంబంధించిన ఎవరైతే చేసినా కూడా కార్యక్రమాలకి హెల్ప్ చేస్తూ వాళ్ళందరితో కూడా మంచిగా కలివిడిగా ఉంటున్నటువంటి నటి ఎవరైనా ఉన్నారంటే ఆమె బిగ్ బాస్ జ్యోతి గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? టైమ్ టీవీ ప్రేక్షకులందరికీ హాయ్ హాయ్ బిగ్ హాయ్, హౌ ఆర్ యూ? ఈ మధ్య చాలా దూరం అయిపోయారు మీడియాకి కానీ ఇటు ఇండస్ట్రీకి కొద్దిగా. ఎందుకోనండి థంబ్నెయిల్స్ చూస్తుంటే భయం వేస్తుంది, అందుకని ఎందుకులే మీడియా వాళ్ళతో రిస్క్ అని చెప్పి కొంచెం దూరంగానే. కనబడకపోతే ఇంకా ఎక్కువ ఇబ్బంది కదా, కనబడుతూ ఎప్పుడు అందరితో విష్ చేసి మీరు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కదా? లేదు, డెఫినెట్గా ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా నేను, ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. ఇట్స్ లైక్ హీరోయిన్ ఓరియంటెడే, నేనే మెయిన్ లీడ్ చేస్తున్నాను. కథనే హీరో, నేనే హీరోయిన్ దాంట్లో. సో ఆ మూవీ త్వరలోనే రాబోతుంది. సో అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చిన అనమాట. మళ్ళీ కొంచెం ఫ్రెష్ స్టార్ట్తోని ఒక ఇమోషనల్ సబ్జెక్ట్తోని రాబోతున్నాను. సో అది ఇంకా ఇప్పుడు రెడీ టు లాంచ్. యాక్చువల్ చూస్తుంటే జ్యోతి గారు చూస్తుంటే చాలా ఫన్గా జోవిల్గా ఉంటారు. మరి ఎమోషనల్ అంటే ఎలా? అది నాకు తెలియదు, నాలో ఈ ఎమోషనల్ యాంగిల్ కూడా ఉందని నాకు అసలు నాకే తెలియదు. ఐ డోంట్ నో వాట్ డైరెక్టర్ హ్యాస్ సీన్, ఆయన విజన్ ఏంటో నాకు తెలియదు కానీ బట్ నేను కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు నాకు అసలు గూస్ బంప్స్ అయితే వచ్చేసినాయి, డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ. దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను, ఆ మూవీ గురించి ఇప్పుడు నేను ఇప్పుడైతే నేను సాఫ్ట్ లాంచ్ వి లైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ సాఫ్ట్ లాంచ్లో వచ్చాను అండ్ ఐఎమ్ ద హోస్ట్, ఐఎమ్ హోస్టింగ్ ద ఈవెంట్. సో దీని గురించి మాట్లాడదాం. మేకప్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే మనకి చాలా దగ్గర ఇండస్ట్రీకి, ఫిలిం ఇండస్ట్రీకి కదా. సో ఇప్పుడు ముమైద్ ఖాన్ గారు అలా పెట్టారు, నిజంగా చెప్పాలంటే అది చాలా వరకు మంచిది. మరి మీకు ఎలాంటి థాట్స్ ఉన్నాయి? బిజినెస్ ఏంటి అసలు? నాకు కూడా చాలా థాట్స్ ఉన్నాయండి. వీలైతే నేను ముమైద్తో పార్ట్నర్షిప్ కూడా తీసుకోబోతున్నాను. మేబీ తీసుకుంటే తీసుకోవచ్చు, ఐ డోంట్ నో, మేబీ ఫ్యూచర్లో నాకు కూడా బిజినెస్ థాట్స్ ఉన్నాయి. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో నెక్స్ట్ అంటే చేయబోయే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఏంటి? ఇప్పటి వరకు మీరు అంటే బిగ్ బాస్ మీది ఆ టైంలో ఉన్నప్పుడు ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేసే విధం, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే బిగ్ బాస్ చాలా వరకు కూడా అంత ఆదరణ లేదు. అంటే మీరు ఫస్ట్ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు, అందుకే మీకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత బోర్ కొట్టేసినట్టుంది. బట్ స్టిల్ వాళ్ళు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పెడుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఈవెన్ దే ఆర్ ఆల్సో రియలైజింగ్ దట్ ఇట్స్ నాట్ ఇంట్రెస్టింగ్, బట్ నెక్స్ట్ సీజన్ మేబీ ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పటివరకు జరిగినటువంటి ఎపిసోడ్ అన్నీ చూసారా? ఎపిసోడ్స్కి చూసాను, అన్ని సీజన్స్ చూసాను. మీకు ఏది బాగా నచ్చింది అంటే బిగ్ బాస్కి సంబంధించి? నాకు అన్నిటికన్నా మా సీజనే బాగా నచ్చింది. బికాజ్ మేము ఎక్కడ మీడియాలో కానీ బయట కానీ మేమేమి ముందే ఫిక్సింగ్ చేసుకొని రాలేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్ అండ్ ఏదైతే ఓటింగ్ సిస్టమ్ ఉందో ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అన్నట్టు అనిపించింది. అండ్ వీవర్ ద లీడర్స్ కాబట్టి మాకు మా సీజనే నచ్చింది. అంటే ఫిక్సింగ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ వాళ్ళు మొత్తం ముందే బయట యూనో ప్రమోషన్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు ముందే మాట్లాడుకొని వస్తున్నారు హౌస్లో, బికాజ్ దే నో ద ఎంటైర్ థింగ్ హౌ డస్ ఇట్ వర్క్ అనేది. సో ముందే వాళ్ళు ఫిక్స్ చేసుకుని వస్తున్నారు కాబట్టి మేబీ. బట్ మా సీజన్లో అయితే మాకు అసలు ఏమీ తెలియదు, ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద ఆడియన్సెస్ పోల్ అంతే. యాక్చువల్ చెప్పాలంటే బిగ్ బాస్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా విన్నర్ కానీ లేదంటే ఎవరైనా సరే వాళ్ళు వివిధ రంగాల్లో ఉంటూ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ మీరు మాత్రం ఫస్ట్ సీజన్లో వచ్చినట్టు, కానీ ఆ వేలో ఎందుకు వెళ్ళలేకపోయారు? ఎందుకు అండి అంటే అప్పుడు మీడియా ఎక్స్పోజర్ ఎక్కువ లేకుండా లేదు. బట్ స్టిల్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ నాకు ఎందుకో ఐ వాజ్ కంప్లీట్లీ ఇంటూ డిప్రెషన్ ఫర్ 1 month. నాకు అదేదో డిఫరెంట్ ప్రపంచంలోకి వెళ్ళి వచ్చి ఆ డిప్రెషన్ టైప్లో వెళ్ళిపోయాను. బట్ యునో ఐ కుడ్ మార్కెట్ మై సెల్ఫ్ దట్ మచ్. బట్ స్టిల్ యా it's a milestone in my life, like being a Big Boss participant. సో నెక్స్ట్ అంటే చేయిస్తున్న ప్రాజెక్టులు ఇప్పటి వరకు మీకు ఏదైనా ఒకటి ఇది ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అనిపించేది ఏదైనా ఉందా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఏదైనా ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ అయితే డెఫినెట్గా చేస్తాను. కథకు కానీ ఏదైనా ఛాలెంజింగ్, లైక్ నేను మహాత్మలో చేశాను జయప్రకాష్ రెడ్డి గారికి పోటాపోటీగా, కళారాణి క్యారెక్టర్ కృష్ణవంశీ గారి డైరెక్షన్లో. సో అట్లాంటివి ఏమైనా పెద్ద పెద్ద మూవీస్ పడితే రాజమౌళి గారి డైరెక్షన్లో కానీ సుకుమార్ గారి డైరెక్షన్లో కానీ ఐ వుడ్ లవ్ టు డూ, బోయపాటి గారి డైరెక్షన్లో కానీ ఐ వుడ్ లవ్ టు డూ సచ్ ఫిల్మ్స్. సుకుమార్ గారు అంటే గుర్తుకొచ్చింది, మొన్న పుష్ప 2 వచ్చింది, చూసారా? ఎలా అనిపించింది? ఓ గూస్ బాంబ్స్, అసలు అల్లు అర్జున్స్ పర్ఫార్మెన్స్ ఇస్ లైక్ నాకు గూస్ బాంబ్స్ అనిపించింది. బ్యూటిఫుల్ మూవీ. ఆబ్వియస్లీ అక్కడ సుకుమార్ గారు ఉన్నారు కాబట్టి ఆయన చేయిస్తారు ఎట్లా, ఆయన విజన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇంకా మీకు నచ్చిన డైలాగ్?
పుష్ప అంటే యూనో ఫైర్ అనుకున్నావా పసి ఏంటి ఫ్లవర్ అనుకున్నావా? వైల్డ్ ఫైర్ అనేది నచ్చింది, వైల్డ్ ఫైర్. అలాంటి క్యారెక్టర్ మీకు ఏమైనా వస్తే మీరు చేస్తారా? డెఫినెట్గా అండి, డెఫినెట్గా. నేను చెప్పాను లైక్ యూనో నేను బీయింగ్ అన్ ఆర్టిస్ట్ నాకు ఛాలెంజింగ్ రోల్స్ అనేది చాలా ఇష్టము. నాట్ టు స్టిక్ ఇన్ టు పర్టికులర్ రోల్ అనమాట. ఐ కెన్ డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ అని ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అండ్ డెఫినెట్గా వస్తే డెఫినెట్గా చేస్తాను. సో ఓన్లీ ఇటే ఉంటారా ఇండస్ట్రీకి, లేకపోతే అప్పుడు కొంతమంది ఏంటంటే సినిమాలో సక్సెస్ అయిన తర్వాత ఇటు పాలిటిక్స్ ఏదో చిన్న కుంతి గిట్టి ఉంటుంటారు, మీకు ఎలాంటి ఆలోచన? ఏమో చూద్దాం, పాలిటిక్స్లో వెళ్ళొచ్చేమో, ఐ డోంట్ నో, చూద్దాం. అంటే మీకు ఎవరు ఇష్టమైన నాకు అట్లా ఏం లేదండి. ఐ హ్యావ్ టు బి వెరీ డిప్లొమాటిక్ ఇన్ సచ్ కేసెస్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇష్టమైన నాయకుడు మోదీ. సో మీరు బీజేపీ అనుకోవాలి, అంటే మీరు బీజేపీ అంతే అనుకోండి. ఎందుకు మోదీ గారు అంటే ఎందుకో ఆయన సింప్లిసిటీ కానీ యూనో ఐ లైక్. యా, ఓకే ఓకే ఓకే, నైస్ అండి. ఇంకా మీరు మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, ఇటు దాంతోపాటు బుల్లితెర కూడా ఇంకా ఎక్కువ మంచి ప్రాజెక్ట్స్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ 10 TV ప్రేక్షకులందరికీ హ్యాపీ శివరాత్రి అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తానికైతే జ్యోతి గారు మళ్ళీ ఆన్ స్క్రీన్ మీదకి వస్తానంటున్నారు, బుల్లితెర మీద తన మళ్ళీ అలరిస్తానని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ పాషతో వెంకట్, 10 TV.